హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు చాలా స్పెషల్ అండ్ గుడ్ న్యూస్ టు మీ. 500 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయినాం. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు స్పెషల్ డేస్ ఏంటంటే 21 డేస్ ఈరోజు కంప్లీటెడ్. అండ్ నేను ఈరోజు ఏమేమి నేర్చుకున్నాను, ఇన్ని రోజులు ఎందుకు చేశానో, ఏమేమి నేర్చుకున్నానో మీకు చెప్పాలి. దట్స్ ఇంపార్టెంట్ టు మీ అండ్ టు యూ. అండ్ ఈరోజు మా నాన్నగారు ఐపమాలు వేస్తున్నారండి, అదొక స్పెషల్. సో అందుకని పొద్దున్నే లేచి గుడికి వెళ్దామని రెడీ అవుతుంటే ఒకసారి చూద్దామని చూశాను. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పలేను నేను, అంతా అన్నిసార్లు చెప్పాలంతే మీకు. ఇంకా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా వాన పడిందండి. నేను అలా బయటకు వచ్చి అంటే స్నానానికి వెళ్ళే ముందు చూశాను వాన పడుతుందని, ఎన్ని శబ్దం వస్తుందని. చూస్తే వాన పడుతుంది. ఇట్లా బయటకు వచ్చా, వాన అయితే పడట్లే. లెట్స్ గో. ఇప్పటి వరకు వాన వల్ల అలా దర్శనం అయిపోయింది. వాన స్టార్ట్ అయ్యడం వల్ల మీ అందరికి ఒక డౌట్ వచ్చిండొచ్చండి, ఎందుకబ్బా వీడియో ఇలాంటి గలీజ్ వీడియోలు, నాట్ గలీజ్, ఇలాంటి కంటెంట్ లేని వీడియోలు, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేటివ్గా పెట్టచ్చు కదా వీడియోలు అని ఒక డౌట్ వచ్చిండొచ్చు. నేను ఎందుకు పెడుతున్నా అంటే, నాకు ఇంతకుముందు నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదు. అండ్ ఓకే, ఫోటోలు అయితే తీస్తా, బాగానే తీస్తా అని నాకు నమ్మకం. ఫోటోలు అయితే తీసుకునేవాడిని, అంతేగాని వీడియోస్ ఎప్పుడు ఇలా చేయలేదు. అందుకని నేను మా ఫ్రెండ్ని సజెషన్ అడిగితే, అరే నీకు తోచింది పెట్టేసేయి, కొన్ని రోజులు చూద్దాం ఎట్లా రెస్పాన్స్ వస్తుందో అని చెప్పాడు మావాడు. సరే, తోచింది పెడితే బాగుండదని ఏదన్నా అంటే ఒక టైటిల్ మాదిరి పెడితే బాగుంటుందని అనిపించింది. సో దానికి మేకింగ్ మార్నింగ్ బెటర్ అని 21 డేస్ అని పెట్టానండి. అది మీ అందరికి నచ్చిండొచ్చు, కొంతమందికి అసలు నచ్చకపోవచ్చు. దానివల్ల స్టార్టింగ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉండేది అప్పుడు. ఇట్స్ ఓకే. ఆ ఫియర్ అనేది మనం ఈ కొన్ని రోజులు అంటే గలీజ్గా, నాట్ గలీజ్, మనం మంచిగా పెట్టకపోయినా కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి మనలో. అరే కంటెంట్ లేకున్నా కానీ మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారని ఒక తెలిసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు అనేవాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. కంటెంట్ ఉంటేనే సపోర్ట్ చేసేవాళ్ళు, అది కంటెంటే, మనమేం చేయలేము. అది ఎవరైనా అంతే కదండి, వాళ్ళ టైం మన మీద స్పెండ్ చేస్తున్నారంటే మంచి కంటెంట్ ఉంటేనే కదా మనల్ని సపోర్ట్ చేసేది. లేకుంటే వాళ్ళకేం అవసరం సపోర్ట్ చేయాల్సిన అవసరం. అది తర్వాత అంటే ఒక తెలుసుకున్నా, అందుకే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను 21 డేస్ సిరీస్ అనేది చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా నేర్చుకున్నా అండి. అది ఎలా అంటే, ఈవెన్ ఫ్రమ్ డే 1 వీడియో ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా కంటెంట్ అనేది జనాలకి చూపించచ్చు, ఎట్లా పెడితే వాళ్ళకి నచ్చుతుంది, ఇంకా మోర్. అండ్ ఈ 21 రోజుల్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాను, చాలామందిని కలిశాను, చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో నా వీడియోలోనే తెలుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
మీ అందరూ ఇలా నన్ను సపోర్ట్ చేస్తారని నాకైతే అస్సలు తెలియదు. ఎవరైనా ఆ ఫియర్ అనేది చాలామందికి ఉండిద్ది. అసలు మనల్ని సపోర్ట్ చేస్తారా, మనల్ని దేకుతారా అనే ఒక ఫియర్ ఉండిద్ది. నాకైతే చాలా ఉండేదండి. ఇనిషియల్గా చాలా భయపడ్డా, అరే ఏమవుతుందో అని. కానీ అప్రిషియేషన్ చాలా బాగా ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది స్పెసిఫిక్గా అప్కమింగ్ ఫ్రెషర్స్ ఆర్ జూనియర్స్ ఆర్ చదువుకునే వాళ్ళకి అండ్ సొసైటీ ఎలా ఉంటుంది అనే కంటెంట్ ఆర్ టాపిక్స్ మంచిగా వస్తాయి. అందరూ మంచిగా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.